మనకు తెలిసినంత వరకు రిచ్ పీపులే ఎందుకు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి మిడిల్ క్లాస్ వాళ్ళము ఎందుకు అంత ఫోకస్ చేయలేకపోతున్నాము? మరి డిఫరెన్స్ చూద్దామా ఈ రోజు. ప్రతి ఒక్కరు వాళ్ళు చేసే ప్రొఫెషన్స్ లో దాంట్లో వచ్చిన ఇన్కమ్ ని తీసుకొని వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బుని పక్కకు పెట్టుకుని మిగిలిన అమౌంట్ మొత్తం కూడా మాక్సిమం పీపుల్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఎటువంటి రిస్క్ ఉండదు, దాని మీద టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కొనేసి డాక్యుమెంట్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి సెక్యూరిటీ పర్పస్లో చూసుకుంటే అది గ్రో అవుతూ వెళ్ళిపోతుంటుంది. మనము బిఫోర్ ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ హైటెక్ సిటీ వైపు కనుక చూస్తే మనకు తెలిసినంత వరకు అసలు మిడిల్ క్లాస్ పర్సన్ ఆ ఏరియాకి వెళ్ళి అబ్బో అసలు ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి, ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఎందుకు వచ్చింది రిస్క్ అనేసి బ్యాక్ వచ్చారు. నేను చాలా మెంబర్స్ తోటి మాట్లాడుతుంటాను. అప్పుడు వాళ్ళు అరే మేము అప్పుడు రాళ్ళు రప్పలు కనపడ్డాయని కొనలేకపోయినాము, ఇవాళ అది కోట్లు కురిపిస్తుంది ఆ ల్యాండ్ అనేసి అంటుంటారు. కానీ అదే టైంలో సేమ్ టైంలో రిచ్ పీపుల్ ఇన్వెస్ట్ చేశారు. ఎందుకు ఇన్వెస్ట్ చేశారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్ ఎక్కడ పెడితే మల్టిప్లై అవుతుంది అనే ఆలోచన వాళ్ళకు తెలుసు. ఏ బిజినెస్ పర్సన్లను చూసుకున్నా కూడా కంపల్సరీ వాళ్ళు టైం కూడా ఇన్వెస్ట్ చేయాలి లెస్ మార్జిన్లో. మనం డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ చెప్తుంటాం కదా, ఎంత మార్జిన్ ఉంటుంది మీకు ఐడియా ఉందా? చాలా లెస్ మార్జిన్లో డబ్బు పెట్టి టైము పెట్టి వాళ్ళు రోల్ చేస్తుంటారు. మరి అంత రోల్ చేసినప్పుడు ఎంత ఇన్కమ్ వస్తుంది? మనం ఇన్వెస్ట్ చేసిన దాని ప్రకారమే వస్తుంది. మరి అదే కనుక ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు లెక్కేసుకున్నప్పుడు ఒక 25 ఇయర్స్ హైదరాబాద్లో కనుక మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క దగ్గర అట్లీస్ట్ 20 టైమ్స్ నుంచి 100 టైమ్స్ పెరిగిన ఏరియాలు లొకేషన్లు హైదరాబాద్లో ఉన్నాయి. మీరు ఏ ఏరియా కన్నా వెళ్ళండి, లాస్ట్ 25 ఇయర్స్లో అట్లీస్ట్ 20-25 టైమ్స్ పెరిగిన లొకేషన్స్ ఉన్నాయి. మరి వాళ్ళు ఏం ఆలోచించారు? లాంగ్ టర్మ్ విజన్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మనం దీని మీద ఇప్పుడు పెట్టేస్తే ఒక 25 టైమ్స్ వచ్చినా కూడా మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అంటే 24 టైమ్స్ నేను పెట్టిన దానికి వితౌట్ నా ప్రెజెన్స్, వితౌట్ నా ఎఫర్ట్ తోటి రిటర్న్స్ వస్తున్నాయి అనే విషయాన్ని వాళ్ళు గమనించారు. ఎందుకంటే హైదరాబాద్లో పాపులేషను మైగ్రేషన్ యాడ్ అవుతూనే ఉంటుంది. మనం శోభన్ బాబు గారు తీసుకుంటే మనకు చెన్నైలో ఆల్మోస్ట్ చాలా తను సంపాదించిన సంపాదనలో మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్సే చేశారు. ఇవాళ అవన్నీ ప్రైమ్ లొకేషన్ అయ్యి కొన్ని జనరేషన్స్ కింద కూడా తరగని ఆస్తుల కింద కన్వర్ట్ అయ్యింది. ఎందుకని అంటే ఒకటే మాట చెప్పేవాళ్ళు, పాపులేషన్ పెరుగుతూ ఉంది కానీ భూమి పెరగట్లేదు కదా, కాబట్టి ఎప్పుడు ఎవర్ గ్రీన్ గా డిమాండ్ ఉండేది ఓన్లీ ల్యాండ్ కదా. ఈ మాటతోటి ఇక్కడ మురళీమోహన్ గారు కావచ్చు, మనకు సో కాల్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానివ్వండి, స్పోర్ట్స్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్క లాయర్స్ కానివ్వండి, ప్రతి ఒక్క హై ఎండ్ వాళ్ళందరూ కూడా వాళ్ళు సంపాదించిన దాంట్లో మ్యాక్సిమం అమౌంట్ని ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్లో రోజంతా టైం స్పెండ్ చేస్తూ బిజీగా ఉండి డబ్బులు ఎర్న్ చేస్తున్నారు. మళ్ళీ వీటి మీద వాళ్లకు టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉండదు. కానీ వీటికన్నా టైం స్పెండ్ చేసిన ఏరియాలో కన్నా కూడా ల్యాండ్ మీద హై రిటర్న్స్ వస్తాయి. కాబట్టి వాళ్ళు ముందు చూపుతోటి లాంగ్ టర్మ్ విజన్ తోటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్ చేసినాక సెక్యూరిటీ ఒకటి టేక్ కేర్ తీసుకొని ఒక 20-30-40 ఇయర్స్ కూడా వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి అట్లనే 100 టైమ్స్ మరి పెరిగింది. మరి ఇది వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో, ఎందుకంటే వాళ్ళు సంపాదిస్తున్నారు, వెల్ సెటిల్ ఉన్నారు, రిచ్ కేటగిరీలో ఉన్నారు. ఆ రిచ్ కేటగిరీ నుంచి నెక్స్ట్ సూపర్ రిచ్ కేటగిరీకి వెళ్ళడానికి వాళ్ళు సంపాదించిన ల్యాండ్స్ వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి. మరి మనము మిడిల్ క్లాస్ నుంచి మరి కనీసం రిచ్ కేటగిరీకి వెళ్ళాలన్నా కూడా, ఎందుకంటే వాళ్ళు ఎంత వాళ్ళ ప్రొఫెషన్లో బిజీగా ఉన్నారో మనం కూడా మనం చేస్తున్న జాబ్లో చాలా బిజీగా ఉంటున్నాం. మనం సంపాదించడం మీద టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం కానీ దాన్ని కరెక్ట్ చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం మీద మనం ఆ సేవింగ్స్ని కరెక్ట్ చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం మీద మనం టైం కేటాయించట్లేదు. క్లియర్ కదా. మరి మీరు కూడా మీ టైంని
అందులో నుంచి కొంత టైంని తీసి సేవింగ్స్ కరెక్ట్గా ఎక్కడ చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ల్యాండ్ మీద కనుక మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ పరంగా అప్రూవల్స్ కానీ మనకు మెయింటెనెన్స్ సెక్యూరిటీస్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్ట్ చేయగలిగితే మనం కూడా కనీసం ఉన్న స్థాయి నుంచి నెక్స్ట్ రిచ్ కేటగిరీకి వెళ్ళడానికి మనకు ఉపయోగపడతాయి. క్లియర్ కదా? థ్యాంక్ యూ.